బ్రేకింగ్ న్యూస్. నగరంలో సైకో హల్చల్. రాజమండ్రి ప్రాంత వాసులను బెంబేలెత్తుతున్న సైకో. ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరారు. పోలీసు భద్రత ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. నా పేరు భార్గవ్. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న కథ మా నిజ జీవితంలోనిది. గోదావరి మహాశివుడు భక్తుల కోరిక మేరకు దివి నుంచి భూమి దిగి ఒక అమోఘమైన జీవనదే గోదావరి. అలాంటి గోదావరి నది మీద ఎన్నో బ్యారేజీలు నిర్మించి ప్రయాసపడి చెమటొచ్చి పోరాడి భారతదేశ ప్రజల మన్నన పొందిన ఏకైక మన సివిల్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్. ఆయన యూజ్ చేసిన హైడ్రాలిక్ పార్టికులర్స్ అండ్ ఎక్విప్మెంట్ కూడా మీరు ఇక్కడ డీటెయిల్గా చూడగలరు. మా ఫ్రెండ్స్ వాటిని పరిశీలించడం మీరు చూడగలరు. ఆయన అప్పట్లో మ్యాప్ని చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి మరీ ఫీల్డ్కి వెళ్ళేవారు. ఆ మ్యాప్ స్టడీలో ప్రిలిమినరీ రికగ్నైజెస్ డీటెయిల్గా మనం ఇప్పుడు ఎలా బేస్ చేసుకున్నాం ఆయన వేవి లేకుండా చేయగలిగారు. ఆయన అప్పట్లో యూజ్ చేసిన ఎక్విప్మెంట్ కూడా చాలా విభిన్నమైనది. అందులో రివిట్ హోల్ మిషన్, స్టీమ్ బాయిలర్, హోల్ క్రషింగ్ మిషన్ అండ్ గ్రైండర్, ఇంకా మిగిలిన ఎక్విప్మెంట్ కూడా మీరు ఇక్కడ చూడగలరు. ఈ బ్యారేజ్ని 1850లో కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే దీని యొక్క డీటెయిల్స్ ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. అదేంటంటే 15 అడుగుల ఎత్తు, 3.5 కిలోమీటర్ల పొడవు, 175 క్రస్ట్ గేజ్ యూజ్ చేయడంతో, అలాగే 2.93 TMCFT గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ కూడా ఉంది. దీని యొక్క ఏరియా 7.67 కిలోమీటర్స్, అలాగే డెన్సిటీ 5800 కిలోమీటర్స్. అబ్బా రే పవన్ వదిలే, ఎందుకురా, మనకి అయిపోయింది కదా ఇంకా మన చేతిలో. ఏంట్రా ఉషా? రే బాగా మంచి జరగాలి. ఏం చేస్తాం, అంత ఫిక్సింగ్ రా. ఏం చేద్దాం ఇప్పుడు? వదిలేరా రే, వదిలే, నువ్వు వద్దు. మనకి ఎప్పుడు జరిగేదే లేదా. వదిలేరా రే, లైట్ తీసుకున్నాడు పని కాదురా. కష్టపడ్డాను రా, ఫలితం లేకుండా పోయింది. ఇది దానికి టక్కు మరి ఏమో కావాలి. ఇప్పుడు ఏం చేయాలి కూడా అసలు దేనికి రా బాబు, జ్ఞాపకం చేయదు. రే ఉషా, వాటర్ రే ఉషా. ఏమొచ్చింది పేపర్లో? మరి ఉషా నేను చూస్తున్నారా? ఏంట్రా? ఏరా పేపర్లో ఏం చూస్తున్నావు? ఛాన్స్ వచ్చిందిరా. ఏంటి? మనకు హారర్ షార్ట్ ఫిల్మ్ ఛాన్స్ వచ్చింది. గెలిస్తే 5 lakhs ప్రైజ్ మనీ ఇదిగో ఈ పేపర్లో రాసి పెట్టింది. మన ప్రాజెక్ట్ పోయిందని పెద్ద బాధపడక్కర్లే. మన టాలెంట్ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇప్పుడు వచ్చింది. మనం ఖచ్చితంగా మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. అందరికీ సమాధానం చెప్పి తీరాలి. గౌతమ్ కొంచెం జరుగు. హీరోడు ఎప్పుడు బాంబు రాసినట్టు బాబు. అసలు రాజమండ్రి నగర దెయ్యాల సంచారం. రే ఒకసారి లేండి. రే ఏంట్రా?
ఇక్కడ చూడు ఏదో 100 houses గురించి ఇచ్చాడురా. ఏది రే ఒకసారి సెర్చ్ చేశాను రాజు. తొందరగా చేయరా. అరే ఉండిపోయి చేస్తున్నాం కదా. రాజమండ్రిలో కూడా 100 వస్తున్నాయా? ఏమో ఉండొచ్చేమో. చూద్దాం సరే. రే ప్లేస్ అయితే బాగుంది, ఒకసారి చూడండి. ఇదిగో ఆ ప్లేస్. సరే కరెక్ట్గా సెర్చ్ చేయండి. ఎవరో ఇద్దరు వెళ్ళి చెక్ చేస్తారు. ఎరా భార్గవ్. సరేనా? అక్కింటిలో చెప్పింది. పైగా నాకు పొద్దున్న వచ్చిన కలపడం అలాగే ఉంది. కానీ ఏదో ఎటు ఆలోచిస్తున్నావు? లేదురా, చిన్న డిస్టర్బెన్స్ స్టోరీ మీదలే, చిన్న విషయం. నేను ఆలోచించు కానీ పద లోనికి. సరేరా పద. ఏదో తేడాగా ఉంది. రిస్క్ తీసుకున్నాం అనిపిస్తుంది. కానీ అలాగే షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేయలేదు. ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన మేము మా ఫ్రెండ్స్తో చెప్పలేదు. ఎందుకంటే మేము ప్రాజెక్ట్ పోగొట్టుకున్నాం, ఇంకా ఈ షార్ట్ ఫిల్మ్ కూడా పోగొట్టుకోలేము. ఒక రకంగా మేము పెద్ద రిస్క్ చేస్తున్నాం. మేము లోపల ప్రవేశించగానే అనుకోని సంఘటన మా జీవితంలో ప్రవేశించింది. కొంత సమయం తర్వాత మేము లొకేషన్కి వెళ్ళాం. షూటింగ్ స్పాట్లో షూట్కి రెడీ అయ్యాం. ఉషా నాకు స్క్రిప్ట్ చెప్పడం మొదలుపెట్టాడు. పవన్ రవి కెమెరా సెట్ చేస్తున్నారు. కొన్ని క్షణాల తర్వాత హఠాత్తుగా ఒక సంఘటన జరిగింది. అదే మా జీవితాన్ని చెల్లాచెదరు చేసేసింది. నువ్వేం చేస్తావంటే సరిగ్గా ఆ పొదల మధ్యలో నుంచి ఉంటాడు. ఇక్కడ దూరం నుంచి నడుచుకుంటూ వస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడంటే ఏదో ఉందనుకుని ఆ వైపు చూస్తూ నడుచుకుంటూ వస్తాడు. సడన్గా లాగేస్తాడు. ఓకే, అర్థమైంది కదా? ఇది సీన్ షూట్ చేద్దాం. విజయ్, షూటింగ్లో ఉన్నాను. వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది. ఓకే ఓకే రెడీ. ఓకే ఓకే అంతా ఓకే. రేపు మొత్తం తీసుకున్నారు రవి, మొత్తం లైటింగ్, కెమెరా యాంగిల్ చూసుకున్నావు, అంతా చూసుకున్నావు కదా? ఓకే ఓకే. రోలింగ్, కెమెరా, యాక్షన్. బాగా వచ్చిందిరా. టేక్ బాగా వచ్చింది రవి. ఇటు ఇక్కడ ఉన్నాడంట్రా. రే నువ్వు ఇక్కడ నువ్వు నువ్వు ఇక్కడ ఉంటే ఎవరున్నారు అక్కడ?
అక్కడ ఉన్నారు. అక్కడ ఎవడో లాగింది. ఎవరని? ఏమైందిరా? రే గౌతమ్, రే ఇక్కడ ఉన్నాడేట్రా? ఉలుకు పలుకు లేదేంటి? ఏమైంది గౌతమ్? అయ్యో ఈ అమ్మాయి రే లేరా? రే రవి లేపోండి. ఏమైందిరా? గౌతమ్ అసలు ఏం జరుగుతుందిరా? చచ్చిపోయాడు రేడు. చచ్చిపోవడం చచ్చిపోవడం ఏంట్రా? రారా రే ఇక్కడ ఉంటే మళ్ళీ రోషా, రా. రారా బాబు, రారా రారా. ఏంట్రా మన ఫ్రెండ్ రాడు? రే రారా నువ్వు ముందు. రా రా రా. రే రే రవి, రే ఎక్కడికి వెళ్ళిపోయారా? రవి ఎక్కడికి వెళ్ళిపోయాడు? రే రవి, రవి రే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? రవి, రే రవి, రవి రే రే రవి, రవి రే 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 ఏమైందరా? ఎవరు చేశారా? రే రే రవి, రవి రే చచ్చిపోయాడు. నేను చెప్పేసాను. రే భార్గవ్, రే ఏమైందిరా? చచ్చిపోయాడు. ఎక్కడ చచ్చిపోయాడురా? సైకో చెప్పేసాడు. సైకోనా? సైకో ఏంట్రా? ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలరా, నా మాట వినరా. నడు వెళ్ళిపోతున్నాడు. నేను రా. రే నువ్వు ఇక్కడ ఎలా రా? గౌతమ్ రవి చావు కారణమైన వాళ్ళు ఎవరో తెలుసుకుందామని మళ్ళీ అదే బంగ్లాకి వెళ్ళాము.
సౌండ్ వచ్చింది. నేను పైకి వెళ్ళి చూసేస్తాను. రే వద్దురా. మీరు ఇక్కడే ఉండండి, కదలకంటాను. రే వద్దు. నేను వచ్చేస్తాను. రే వద్దురా భార్గవ్. రే ఆగే. రే వీళ్ళు నేను తీసుకొస్తాను, నువ్వు తడుచుకురా. ఓకే. అరే పోయిరా భార్గవ్. పడుకో. త్వరగా తీసుకురారా. రే రారా. రే భార్గవ్ ఈ తాడు తీసుకో. వీడు లేచిన వెంటనే వాడికి టార్చర్ అనేది చూపించాం. లేస్తేనే మనకు నిజం తెలిసేది. రే వాడు కలుగుతున్నాడు రా. కొట్రా. పట్టుకోరా భార్గవ్. లేపరా వాడు. కొట్టు. రే ఇంక చాలా సౌండ్ ఏంట్రా? సౌండ్ వస్తుందిరా ఏంట్రా? పైనుంచే. రే ఈ బ్లడ్ ఏంటి? బ్లడ్ ఏంటి? బ్లడ్ ఏంట్రా? బ్లడ్ ఏంటి అసలు? ఇటు పైకి వెళ్ళగలడు రా. పైకి వెళ్ళి చూసొస్తాను. అసలు ఏం జరుగుతుంది? రే ఎవడరా రే రే ఉష ఏం చేస్తుంది అసలుకి? రే
భార్గవ్ రే భార్గవ్ రే భార్గవ్ ఎక్కడికి వెళ్ళాడు రా వీడు? భార్గవ్ రే భార్గవ్ భార్గవ్ రే అది కూడా అక్కడ ఉన్నాడు. ఎక్కడ రా? రే ఇక్కడున్నాడు రా. రే రోజు రే ఇక్కడ దెయ్యం ఉందిరా. మేము చూసావరా? మా కల్లారా చూసావరా? దెయ్యం కాదు, సైకోరా అది. ఏంట్రా నువ్వు? మేము చూసామని చెప్పాంగా. అది నా మాట వినరా, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాంరా, మనం కూడా చచ్చిపోదాంరా. రే ప్లీజ్ సైకో టైం చూసాను రా నేను. రే నా మాట వినరా, నీకు దండం పెడతాను రా, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాంరా, మన ఫ్రెండ్స్ చచ్చిపోయారా. ఇంకా వినమేంట్రా? దెయ్యం లేదు, తొక్కలేదు. రండి పై ప్రూవ్ చేస్తా. రే నీ రే రండి రా. అరే రారా. నేను రారా చెప్పేది ఒకసారి. వినరా, వద్దురా. రారా. అరే ఆగరా, అరే ప్లీజ్ రా. అరే ఆగండి, నేను కూడా వస్తున్నాను. నేను చూసాను. అరే నేను చెప్పాను రే కదా, ఒక నిమిషం ఆగరా. కనిపించింది కదరా నీకు? నేను చూసాను. నేను ముందే చెప్పాను కదరా. ఏదో ఉందిరా. రే నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. అరే సరే ఇటు వెళ్దాం. రే పవన్, రే ఉషా, అసలు ఏం జరుగుతుందో ఇక్కడ? ఏమోరా నాకే అర్థం కావట్లేదు. ఎందుకు భార్గవ్ గడు ఎక్కడ? అసలు ఊరికనే వచ్చి ఇక్కడ ఊరిలో వచ్చి ఇరుక్కుపోయావురా ఇక్కడ. అక్క ఆఖరికి చెప్పిందిరా వద్దు వద్దు అని. నేనే అనవసరంగా వచ్చాను, అంతా నా వల్లే. అసలు అక్క ఏం చెప్పిందిరా? ఆగరా ఆగరా, చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, ఈ ప్లేస్ సంబంధించి ఆ ఓనర్ని కొంతమంది కిరాతకంగా చంపేశారంట. అయితే ఆయన ఆత్మ ఈ దరిదాపుల్లో వచ్చే వాళ్ళందరినీ చంపుతుందని ఓ రూమర్ వచ్చింది. అది రూమర్ అనుకున్నాను రా, కానీ నిజం అవుతుందని అనుకోలేదురా. ఇప్పుడు ఏం చేద్దాంరా? నాకెలారా తెలిసేది? ముందు చెప్పింటే ఈ బాధలు వచ్చేవాళ్ళు కదా. సారీరా. శవం ఎక్కడ ఉందో ఇప్పుడు అంతా వెతకాలి. రే పవన్ ఎలారా? ఏరా దొరికిందా? రే నాకు తెలిసి ఆ బాడీ ఇదే అయి ఉంటుంది. ఇదేనా? అరే ఇప్పుడు ఈ బాడీని కాల్చాలంటే సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా లేదురా. అసలు ఎలారా కాల్చేది? మన మొబైల్ బ్యాటరీ బ్రేక్ చేస్తే అందులో ఉన్న కెమికల్ సబ్స్టెన్స్ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత అట్మాస్ఫియర్ కలిసిన తర్వాత మంట ఏర్పడుతుంది. అసలుకి మొబైల్ ఎక్కడ? అది పైన ఎక్కడ పడిపోయి ఉంటుంది. అత్తారా తెస్తేనే ఎంత అవుతుంది ఇక్కడ. సరే రావు. అసలు ఏంటి, ఎక్కడున్నాను నేను? రే పవన్,
ఉషా, పవన్, ఉషా. రే రే బాగి రే ఏంట్రా అసలు? రే నీకు అసలు చెప్పేటేం లేదు. ఇప్పుడు మనం ఇద్దరం ఈ బ్యాటరీ రేయ్, రే ఎలాగైనా ఈ బ్యాటరీని పవన్ రెడ్డికి ఇచ్చేయి. పవన్, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళారు నువ్వు? ఇంతకు ఉష ఎక్కడ? ఉషా గారు పైన ఉన్నాడు రా. దీనికి ఇప్పుడు కాల్చిన ఎలా? నాకు ఈ సెల్ ఇచ్చి పంపించాడు రా. త్వరగా ఇది ఒకసారి పట్టుకో. ఏం చేస్తున్నావురా? ఉండు చెప్తా. పక్కొచ్చి మా నిజ జీవితంలో జరిగిన కథను బట్టి షార్ట్ ఫిల్మ్ తీసాం. ప్రైజ్ మనీ కూడా గెలుచుకున్నాం. కానీ మా ఫ్రెండ్స్ని మాత్రం కోల్పోయాం. ఏదైనా ఒక పని చేసే ముందు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని మాకు అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.